ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల్ని నానా బూతులు తిరిగిన తర్వాత మీ ఇంటికి వచ్చి నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థని మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీర్చుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయనివచ్చు. మా మీద ఎందుకు సార్? మీరు 5 కోట్ల మందికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్. మీరు సూపర్ 6 మీద ఆలోచన చేయండి. ఆ సూపర్ 6 అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం సార్. అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి ఈ రోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి అడిగారు. మన నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడులకు పాల్పడ్డాడు, ఆ రోజు అల్లర్లు సృష్టించాడు కాబట్టి ఇతని ఇంటి మీదకి మనం వెళ్ళాలంటే వద్దు, ధర్మానుసారం వెళ్దాము, మనం అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను. ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ఈ ప్రభుత్వానికి లేదు. నిన్న చెప్తున్నాడు సూపర్ 6 పథకాలు ఇస్తారేమని ఎదురు చూస్తున్నాడు. ఇస్తాం జోగి రమేష్ గారు, 7,000 ఇస్తా అన్నాం, ఇచ్చాం. 4,000 ఇవ్వాలన్నాం, ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతా ఉంది. ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు, మా పెద్ద ఆయన తీసుకొచ్చారు. సరే, ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7/5 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్ మా డబ్బులు వాళ్ళు ఎవరన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే, తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తామన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ. సొంత సామాజిక వర్గం, ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది, నువ్వు ఏవైతే బీసీ కులం, గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంట.